తన తెలివిని ఉపయోగించి అన్విని చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు తీసుకెళ్లకుండా చేశాడు రుద్ర. కానీ కోర్టులో రూపకి చుక్కెదురైంది. అక్షర ప్రాణాపాయంతో పోరాడుతుంటే అక్షరను కాపాడమని డాక్టర్లను చేతులెత్తి మొక్కిన రుద్ర తనకు సాయం చేయమని హర్షిల్ను ప్రాధేయపడ్డాడు. హర్షిల్ అందుకు నిరాకరించాడు. అసలు ఏం జరిగిందో ఈ పాటలో చూసేద్దాం. రుద్ర కోపాన్ని చూసి అక్కడ ఆఫీసర్స్ అందరూ అన్విని తీసుకెళ్లడానికి అడుగు ముందుకు వేయడానికి భయపడుతున్నారు. కానీ రుద్ర తన చేతిలో ఉన్న రిపోర్టర్ని వదిలేసి తన కోపాన్ని కొంచెం తగ్గించుకొని శాంతంగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తన పవర్ని, ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించినా కూడా అన్విని అతను చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తీసుకెళ్లకుండా ఆపలేడు అని అర్థం చేసుకున్న రుద్ర మీడియా కంటపడకుండా హర్షిల్కి సైగ చేశాడు. రుద్ర సైగని అర్థం చేసుకున్న హర్షిల్ పోలీసులకు, మీడియాకు కనిపించకుండా పైకి వెళ్ళి తన ల్యాప్టాప్లో ఒక మెడికల్ రిపోర్ట్ తయారు చేసి కిందకు వచ్చాడు. పోలీసులు చూడకుండా ఆ మెడికల్ రిపోర్ట్స్ని రుద్ర చేతికి అందించాడు హర్షిల్. హర్షిల్ ఇచ్చిన రిపోర్ట్ని ఆఫీసర్స్కి చూపిస్తూ, చూడండి, నా కూతురు పరిస్థితి బాగలేదు. తనకి మోనోఫోబియా ఉంది. తను కొత్త వ్యక్తుల్ని కలవడానికి కానీ, చూడటానికి కానీ, మాట్లాడటానికి కానీ అంగీకరించదు. సో దానిని అర్థం చేసుకుని మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. రేపు నేను కోర్టులో హాజరవుతాను. అక్కడ మిగతా విషయాలు చూసుకుందాం అని కూల్గా మాట్లాడుతుంటే అప్పటి వరకు శివతాండవం చేసిన రుద్ర కూల్గా మాట్లాడుతుండడం చూసి అక్కడ ఆఫీసర్స్ని ఆశ్చర్యపరిచింది. రుద్ర తాండవం చూడడం కంటే ఇదే బెటర్ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు పోలీస్ ఆఫీసర్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అండ్ మీడియా. ఇప్పుడు ఆ బంగ్లాలో వాతావరణం తుఫాను వచ్చి వెలిసినట్లు ఉంది. అక్షర అన్విని ఎత్తుకుని సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంటే అన్వి మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అప్పటి వరకు ఎక్కడ వాళ్ళు తన అమ్మకి నాన్నకి దూరంగా తీసుకెళ్ళిపోతారో అని ఏడ్చి ఏడ్చి అలసిపోయిందేమో. రూప అక్కడ జరిగింది చూసి ఆ సర్టిఫికేట్స్ ఫేక్ అని తెలిసినా కానీ అక్షరాన్ని వదిలేసింది. మీ ఇద్దరికి రేపు కోర్టులో చూపిస్తాను. మీ ఇద్దరికి ఈ అడ్వకేట్ రూప అంటే ఏంటి అని. అన్విని మీ నుంచి దూరం చేసి తీరుతాను. నా భర్తని జైల్లో వేస్తారా మీరు అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంది రూప. ఇటు విరించి రేపు కోర్టులో ఎలాగైనా రుద్రని దెబ్బ కొట్టాలని అనుకుంటున్నాడు. కానీ మాయ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. మాయకి బాగా తెలుసు రుద్ర పవర్ ఏంటి అని. రుద్రని కోర్టులో ఓడించడం అసాధ్యమని కూడా ఆమెకు తెలుసు. అందుకే కోర్టు నుంచి ఇంటికి వచ్చే దారిలో అక్షరను ఎలాగైనా చంపి అక్షర స్థానాన్ని మాయ దక్కించుకోవాలి అన్నది మాయా ప్లాన్. ఎలాగో అక్షరకి రుద్రకి పెళ్ళి కాలేదు కాబట్టి అక్షరని అడ్డు తొలగించుకుంటే రుద్ర భార్య అవ్వచ్చు, రుద్ర సామ్రాజ్యాన్ని ఏలొచ్చు అని మాయ ప్లాన్ చేస్తుంది. అన్విని ఒడిలో పడుకోబెట్టుకుని ఏడుస్తూ ఉన్న అక్షర కాళ్ళ దగ్గర కూర్చొని రుద్ర అక్షరకు క్షమాపణ చెప్పాడు. సారీ అక్షర, నా వల్లే నీకు అవమానం జరిగింది అని రుద్ర అంటుంటే, అందుకే రుద్ర గారు మీ జీవితంలోకి నేను రాను అని చెప్పాను. కానీ మీరే బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నా వల్ల మీరు సుఖంగా సంతోషంగా ఉండలేరు. అందుకే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళాలి అని
అనుకుంటున్నాను అంది అక్షర. చాముండి అక్షర పక్కకు వచ్చి కూర్చొని, నువ్వు లేని జీవితం వాడికి రాధలేని ద్వారకమ్మ. ఎన్ని కష్టాలు ఎదురైనా భార్యాభర్త కలిసి ఉండి ఆ కష్టాలను దాటితే వారి జీవితానికి విలువ. అదే ఒకరి వల్ల ఇంకొకరు కష్టాలు పడుతున్నారని వాళ్ళిద్దరూ దూరమైతే దాన్ని బంధం అని ఎలా అంటాం చెప్పు అని చాముండి చెప్తుంటే, మేమింకా భార్యాభర్తలం కాలేదు కదా అంది అక్షర. 3 ముళ్ళు వేస్తేనే పెళ్ళైనట్టు కాదు తల్లి, మనసులతో ముడిపడినా అది మనువే అంది చాముండి. చాముండి మాటలకు అక్షర కొంచెం కరిగినట్టు కనిపించింది. నా వల్ల రుద్రగారికి అన్ని ప్రాబ్లమ్సే అంది అక్షర కళ్ళ నిండా కన్నీళ్లతో. అక్షర తల నిమురుతూ, పిచ్చి, నువ్వు ప్రాబ్లమ్స్ని చూస్తున్నావు, నేను మన హ్యాపీ ఫ్యామిలీని చూస్తున్నా అని రుద్ర అనగానే అక్షర పూర్తిగా కరిగిపోయి, వాళ్ళు మనది అక్రమ సంబంధం అన్నారు కదా, మనం పెళ్లి చేసుకుందాం రుద్ర, అందరి ముందు వైభవంగా పెళ్లి చేసుకుందాం. మనం హ్యాపీగా ఉండడం చూసి ఎవరైతే మనల్ని విడదీయాలని మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారో వాళ్ళందరూ తప్పు చేశాము అని రిగ్రెట్ ఫీల్ అవ్వాలి అని అక్షర చెప్తుంటే బ్రాడ్ స్మైల్తో రుద్ర అలాగే మేడం అన్నాడు. కానీ తర్వాత రోజు ఓ పెను తుఫాను వాళ్ళని కబళించబోతోంది అని వాళ్ళకి ఐడియా లేదు. అది మంచి మాటంటే అంది చాముండి. ఆమెకి మనసు లోతుల్లో మాయ గురించి, విరించి గురించి కొంచెం భయం ఉన్నా తన కొడుకు సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు అని భావించి అక్షరను మనస్ఫూర్తిగా తన కోడలిగా అంగీకరించింది చాముండి. ఆ రోజు రాత్రి అక్షర భవిష్యత్తు మీద ఆశలతో హ్యాపీగా నిద్రపోయింది. హర్షిల్ కూడా ఖుషీతో నేరుగా చూసి మాట్లాడలేకపోయినా తన కలల్లో తనకు నచ్చినట్లు ఊహించుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం రుద్ర, అన్వి, అక్షర, హర్షిల్ కోర్టుకు బయలుదేరారు. విరించి ఎలాగైనా అన్విని చైల్డ్ హోమ్కి తరలిస్తే అప్పుడు రుద్ర, అక్షరలను విడదీయడం ఈజీ అవుతుందని తనకు తెలిసిన ఒక పెద్ద లాయర్ని మాట్లాడాడు రుద్రకి ఆపోజిట్గా వాదించడానికి. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అడ్వకేట్ మునిశేఖర్ రుద్ర తరపున వాదించడానికి ముందుకు వచ్చాడు. మునిశేఖర్ ఈ పేరు వింటే తన అపోజిషన్ అడ్వకేట్స్ అందరూ కోర్టుకి రావడానికి భయపడతారు. అటువంటి మునిశేఖర్ రుద్ర తరపున వాదించడానికి సిద్ధమయ్యాడు. ఇటు విరించి మాట్లాడిన లాయర్ని కాదని రూప ఆ కేసును వాదించడానికి రెడీగా ఉంది. రూపకి రుద్ర మీద అంత పగ ఎందుకో విరించికి ఆ క్షణం అర్థం కాలేదు. మాయ కోర్టుకి రమ్మన్నా రాకపోవడంతో విరించి ఒక్కడే కోర్టుకి వచ్చాడు. మాయ ఇంట్లో ఉండే అక్షరను చంపడానికి ప్లాన్స్ వేస్తోంది. కోర్టులో వాదనలు ఒకరికి మించి ఒకరు చేస్తూ ఉన్నారు. ప్రతిసారి రూప మీద మునిశేఖర్ పై చేయి సాధిస్తున్నాడు. రూప ఎలా రివర్స్ క్వశ్చన్స్ అడిగినా మునిశేఖర్ రూపని తన ధాటితో చిత్తు చేస్తున్నాడు. రూప, మునిశేఖర్ వాదోపవాదనలు విన్న తర్వాత జడ్జి గారు కేసును నెక్స్ట్ మంత్ 22కి వాయిదా వేశారు. మునిశేఖర్ని చూసిన రూప అతని దగ్గరకు వెళ్ళి, సార్, ఈ కేసు మీరు వదిలేస్తే మీరు లైఫ్లో చూడనంత డబ్బు మీకు ఇస్తాను. ఇది నాకు చాలా పర్సనల్ కేస్, వాళ్ళు ఓడిపోవడం నేను చూడాలి అంది. అందుకు మునిశేఖర్ అస్సలు ఒప్పుకోలేదు. హలో మిస్, మీకు నా గురించి తెలియదు అనుకుంటున్నాను.
ఐ ఆమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వకేట్ ఇన్ హైదరాబాద్. సో బీ అవేర్ ఆఫ్ మీ. మీకు నేను వాదిస్తే మీరు గెలవలేరు అని అనుకుంటే కోర్స్ మేమే గెలుస్తాం. ఎందుకంటే న్యాయం రుద్ర సైడ్ ఉంది. ఒకవేళ రుద్ర సైడ్ న్యాయం లేకపోయినా రుద్రానే గెలుస్తాడు. అది రుద్ర పవర్ ఇక్కడ. ఈ కేసు నుంచి మీరు వెనక్కి తగ్గడం మంచిది. మీరు దీన్ని ఎంత పర్సనల్గా తీసుకున్నా మీరు గెలవలేరు. ఐ స్వేర్ మీకు రుద్రకి మధ్యలో నేనుంటాను అని మునిశేఖర్ రూపకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. గెలుపు ఖచ్చితంగా మనదే దీది. వాళ్ళు అన్విని రుద్ర కిడ్నాప్ చేసినట్టుగా ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఈ కేస్ మనమే గెలుస్తాం. ఇక మీరు రిలాక్స్గా మీ పెళ్లి పనుల మీద దృష్టి పెట్టండి. హైదరాబాద్ బిజినెస్ కా షేర్ షాదీ అంటే ఎలా ఉండాలి, ఎంత హడావిడి ఉండాలి అని హర్షిల్ అంటుంటే అక్షర నవ్వుతూ ఉంది. ఆ క్షణం రుద్ర తన లైఫ్ కంప్లీట్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు నవ్వాడు. అప్పుడే రోడ్ మీద రోడ్ ఈజ్ అండర్ రిపేర్, ప్లీజ్ టేక్ డైవర్షన్ అని బోర్డు కనిపించింది. కార్ డ్రైవ్ చేస్తున్న హర్షిల్ కార్ని ఇంకోవైపుకి తిప్పాడు. ఆ రూట్లో కొంచెం దూరం వెళ్ళాక ఆ రోడ్డు మీద పెద్ద గుంట కనిపించింది. ఏంటిది రుద్ర, ఇటు సైడ్ రోడ్ వర్క్ జరుగుతుంటే అక్కడ జరుగుతున్నట్టు బోర్డు పెట్టారు అని హర్షిల్ అయోమయంగా అర్థం కానట్టు ఫేస్ పెట్టి అంటుంటే రుద్ర ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి హర్షిల్ ఎవరో మనల్ని టార్గెట్ చేశారు అన్నాడు. రుద్ర ఆ మాట అంటుండగానే దూరం నుంచి ఒక బుల్లెట్ వచ్చి అక్షర భుజానికి తగిలింది. రుద్ర అంటూ అక్షర కింద పడిపోయింది. రుద్ర వెంటనే అక్షర దగ్గరకు వెళ్ళి అక్షర అంటూ అక్షరను తన ఒడిలోకి తీసుకొని అక్షర అక్షర అని అంటూ ఆమె బుగ్గలు తడుతుంటే గాలిలో నుంచి ఇంకొక బుల్లెట్ వచ్చి అక్షర గుండెల మీద తగిలింది. ఇక కదలిక లేకుండా అక్షర పడిపోయింది. హర్షిల్, అక్షర అక్షర సేవ్ సేవ్ అక్షర అని రుద్ర అరుస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్దాం రుద్ర, కామ్ డౌన్, టెన్షన్ పడకు అని అంటూ అక్షరను కార్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు రుద్ర హర్షిల్. అక్కడ డాక్టర్స్ అక్షరను చెక్ చేసి బుల్లెట్ గుండెకి చాలా దగ్గరగా తగిలింది, సేవ్ చేయడం చాలా కష్టం, వెంటిలేటర్ మీద పెడితే ఒక 2 days ఆవిడ బతకవచ్చు, అది కూడా స్పెషలిస్ట్ హార్ట్ సర్జన్ కావాలి అని డాక్టర్స్ చెప్పడంతో రుద్ర కుప్పకూలిపోయాడు. అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నిలబడి చేతులెత్తి దండం పెట్టి ప్లీజ్ డాక్టర్, నా అక్షరని బ్రతికించండి అని బ్రతిమిలాడాడు. అప్పుడు హర్షిల్కి ఈషా గుర్తొచ్చింది. ఈషా కార్డియాక్ డిపార్ట్మెంట్లో స్పెషలిస్ట్. సో ఈషాకి కాల్ చేసి జరిగిందంతా చెప్పడంతో ఉరుకుల పరుగుల మీద ఈషా ఆ హాస్పిటల్కి వచ్చింది. ఎప్పుడు రాయల్గా శత్రువుల గుండెల్లో సింహ స్వప్నంగా ఉండే తన భావని డాక్టర్ల ముందు చేతులు కట్టుకుని నా అక్షరని బ్రతికించండి అని బ్రతిమిలాడుతూ ఉండడం ఈషా తీసుకోలేకపోయింది. రుద్ర దగ్గరకు వెళ్ళి అతని భుజం తడుతూ సైడ్ హక్ చేసుకొని బావా ప్లీజ్ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, మీరే ఇంతలా బాధపడితే అన్వి పరిస్థితి ఏంటి చూడండి, తను ఎంతలా వణికిపోతూ ఏడుస్తుందో, మీరు తనకి ధైర్యం కావాలి అని చెప్పి హర్షిల్ టేక్ కేర్ అన్వి అండ్ రుద్రబావ అంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది ఈషా. కొంత సమయం తర్వాత బయటకు వచ్చిన ఈషా దగ్గరకు వెళ్ళి ఈషా
ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చేసి నా అక్షరను బ్రతికిస్తావు కదూ? వణుకుతున్న గొంతుతో అడిగాడు రుద్ర. బావా, నేను ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్ని రిమూవ్ చేయగలను, కానీ ఛాన్సెస్ 50-50 మాత్రమే. మీకు హోప్ మాత్రం ఇవ్వలేను. నాకు అసిస్ట్ చేయడానికి ఇంకొక స్పెషలిస్ట్ డాక్టర్ కావాలి. ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని నేను నమ్మలేను. ఎందుకంటే మాయ గురించి నాకంటే మీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ అటాక్ కూడా మాయా ప్లానే అయి ఉంటుంది. సో నాకు అసిస్ట్ చేయడానికి మీకు నమ్మకస్తుడైన డాక్టర్ కావాలి అని ఈషా అంటుంటే వెంటనే రుద్ర చూపు హర్షిల్ మీద పడింది. హర్షిల్ తలదించుకొని, నన్ను నన్ను నమ్ముతున్నావా రుద్ర? డాక్టర్ చదివి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన నేను సొంత తల్లిదండ్రులని బ్రతికించుకోలేకపోయాను. అందుకే నా తల్లిదండ్రులని కాపాడుకోలేని వృత్తి నాకు వద్దు అని నీ ముందే ఆ రోజు స్టెథోస్కోప్ని తీసి పక్కన పడేశాను. ఇప్పుడు అదే స్టెథోస్కోప్ని మెడలో వేసుకొని అక్షర ప్రాణాలను కాపాడడానికి వెళ్ళమంటున్నావా? తల్లి తండ్రిని కాపాడుకోలేని అసమర్థుణ్ణి రుద్ర నేను. అక్షరను కాపాడగలనని నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటూ కళ్ళ నిండా కన్నీళ్లతో మోకాళ్ళ మీద మోకరిల్లి రుద్రను అడిగాడు హర్షిల్. హర్షిల్, నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్. ఆ విషయం నాకు తెలుసు. ఆ రోజు నీ వల్ల కాదు అంకుల్ ఆంటీ చనిపోయింది. వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికే వాళ్ళ టైం దాటిపోయింది. సో ఆ రోజు ఆంటీ అంకుల్ని కాపాడుకోవడానికి మనకి ఛాన్స్ లేకుండా పోయింది. కానీ ఈరోజు అక్షర విషయంలో అలా కాదు. ఈ సర్జరీ అనేది జరిగితే అక్షర బ్రతికేకి 50% ఛాన్స్ ఉంది. లేదంటే 2 days ఇన్వెటర్ మీద పెడితే 2 days మాత్రమే బ్రతుకుతుంది. చాయిస్ ఈజ్ యువర్స్ హర్షిల్ అని ఈషా అంటుంటే రుద్ర హర్షిల్ వైపు ఒక దీనమైన చూపు చూశాడు. ఆ చూపులో నా అక్షరను కాపాడురా ప్లీజ్ అన్న ఆవేదన వినిపిస్తుంటే హర్షిల్ గుండె కదిలిపోయింది. ఈషాతో పాటు ఆపరేషన్ థియేటర్ లోపలికి కదిలాడు హర్షిల్. మాయ అరేంజ్ చేసిన షూటర్ అక్షరకు 2 బుల్లెట్లు దింపాను, ఒకటి షోల్డర్కి ఒకటి హార్ట్కి అని చెప్పడంతో అక్షర చావడం ఖాయం అని ఫిక్స్ అయిన మాయ ఆనంద తాండవం చేస్తోంది. ఇటు మునిశేఖర్ అంతలా రూపకి వార్నింగ్ ఇవ్వడంతో కోర్ట్ ద్వారా రుద్రను ఓడించలేను అని తెలుసుకున్న రూప వివాన్ శేషగిరిలతో కలిసి ఇంకొక ప్లాన్ను రచించడంలో పూర్తిగా లీనమై ఉంది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి అక్షర బ్రతుకుతుందా? అసలు ఈషా హర్షిల్ అక్షరకి సర్జరీ చేయగలరా? రూప వేస్తున్న ఆ కొత్త ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ వల్ల రుద్ర ఎదుర్కోబోతున్న పరిణామాలు ఏంటి? సస్పెన్స్ కొనసాగుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో గెస్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ లిజనింగ్. నేను మీ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్.